హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్. టుడే మన ఛానల్లో పిల్లల కోసం మంచి హెల్దీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. మార్నింగ్ టైంలో ఏ హడావుడి లేకుండా చాలా తక్కువ టైంలో అన్నీ కూడా సింపుల్ అండ్ హెల్దీ ఇంగ్రీడియంట్స్తో చేసేయచ్చు. ఇది కంటి చూపుకి కానీ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కానీ వారంలో 2-3 సార్లు చేసుకొని తిన్న మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. మరి ఈ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ ఒక 2 క్యారెట్లని శుభ్రంగా పీల్ చేసేసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని ఇలా ఏదైనా ఒక గ్రేటర్ తోటి పెద్ద రంధ్రాలు ఉన్న వైపు మాత్రమే తురిమి తీసుకోండి. ఆల్రెడీ ఇంకా హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీని మన ఛానల్లో పోస్ట్ చేశానండి. ఒకవేళ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు వెళ్ళి చెక్ చేసి ట్రై చేయండి. చూడండి, ఇలా క్యారెట్లని తురుముకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరిని కూడా ఇలా తురిమి తీసుకోండి. నేను ఇక్కడ ముందుగానే తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేయించుకున్న ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పొట్టొల్చుకున్న 5-6 వెల్లుల్లి, 1 ఇంచు అల్లం ముక్క కూడా వేసుకోండి. ఇందులోకే కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిగా వాటర్ని పోసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ కానీ కడాయి కానీ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి తీసుకోండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి ఒక 30 సెకండ్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కాస్త ఫ్రై అయినాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు ముక్కలు కూడా వేసి వేయించుకోండి. ఇవి కొంచెం లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం తురిమి పక్కన పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని వేయించుకోవాలండి. పచ్చి కొబ్బరి తురుముని ముందే వేసి మనం ఫ్రై చేస్తే తొందరగా మాడిపోతుంది. సో ఇలా లాస్ట్లో వేసి వేయించుకోవాలన్నమాట. చూడండి, కొబ్బరి తురుము కూడా ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్యాన్ నుంచి పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు ఇంకా అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడెక్కినాక ఇందులోకి కొన్ని స్పైసెస్ని ఇలా లైట్గా వేసుకోండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం తురిమి పక్కన పెట్టుకున్న క్యారెట్ తురుము కూడా వేసుకోండి. క్యారెట్లోని పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలండి. క్యారెట్ తురుము అండ్ అలాగే మసాలా పేస్ట్ కూడా ఇలా మంచిగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 3-4 నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై చేయడం వల్ల మనకి పచ్చి స్మెల్ ఏదైనా ఉంటే పోతుందండి. ఇలా మరొకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం పొడి పొడిగా వండుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. మీరు బాస్మతి రైస్నే తీసుకోవాలని ఏం లేదండి, నార్మల్ రైస్తోనైనా చేయొచ్చు. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ గరం మసాలా, మనం వేయించి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుము, పల్లీలు, జీడిపప్పు కూడా వేసుకొని ఇదంతా హై ఫ్లేమ్లో ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు కుదిరితే టాస్ చేస్తే అయినా కలుపుకోండి, చక్కగా కలుస్తుంది. ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో కదండి. టేస్ట్ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే మిమ్మల్ని పదే పదే అడుగుతారండి ఈ రెసిపీని. మరి డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఇలాంటి ఎన్నో సూపర్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.